న్యూస్ అలర్ట్స్. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక మహోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు, అర్చకులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. 22nd of September 2024. History is made. Another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment, what a moment. Aamir Khan sir himself, being a truly biggest admirer of megastar Chiranjeevi Garu, came all the way to witness megastar receive this honor on this day. We would also like to thank Aamir sir for coming all the way in honoring megastar sir with Guinness World Record. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ప్రముఖ నటుడు చిరంజీవి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఆయన డాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు నేను ఊహించినది. దానికి కారకులైన నా దర్శక, నిర్మాతలు, అభిమానులకు ధన్యవాదాలు. డాన్స్ పై ఉన్న ఆసక్తి నాకు ఈ అవార్డు అందించిందనిపిస్తోంది. అప్పట్లో నాకు నటనపై కంటే డాన్స్ పైనే ఇష్టం ఎక్కువ ఉండేది. రేడియోలో పాటలు వింటూ డాన్స్ చేస్తూ అందరినీ అలరించేవాడిని. ఎన్సీసీలో చేరాక భోజనం పూర్తయ్యాక ప్లేట్లను కడుగుతూ స్టెప్పులేసేవాడిని. బాల్యంలోని అలవాటు ఈ అవార్డు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. Amirji, thank you so much. With a small message and a phone call, you made it, and your presence made this moment as a memorable moment. Really, thank you so much, and I never forget this gesture from your side. About Guinness Book of World Records, then ఊహించండి. I never expected, never dreamt about Guinness Book of World Record, because Guinness Bookకి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు డాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మాకు సోర్స్ ఆఫ్
ఇన్స్పిరేషన్. ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి. అప్పుడు గ్రామ్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా. అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రాగానే శంకర్బాబుని పిలవండి, డ్యాన్స్ వేస్తాడు, మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని. అట్లాగా అవి డ్యాన్సులు అంటారా, బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు, ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయడం అనేది ఒక్కడే తెలుసు నాకు. 7th క్లాస్ 6th క్లాస్ 8th క్లాస్ ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న 70 ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది. అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి, ఎప్పుడు హుషారు ఉన్న సరే అందుకని ముందు లేచిపోయి డ్యాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కో స్టార్స్ ఆర్టిస్ట్ వాడు చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలంటే అందరూ సావిత్రి గారు ఉండేవారు, రోజారామణి, కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు, నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది. తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదనతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను అత్యంత దారుణంగా కల్తీ చేయడం మహా అపరాధమన్నారు. ఈ అంశంపై కేబినెట్ లో అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. లడ్డూ అపవిత్రం చేస్తుంటే అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, ఆనాటి ఈవో ధర్మారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూలు కానీ దీన్ని 3 శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపణలు తెలియజేస్తా ఉన్నాం.
స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు, బిల్లు మట్టుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వేలెత్తి చూపుతూనే ఉన్నాయి. అలాగే వైసీపీ పాలనలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజున. కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లక్ష లడ్లు అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళింది, టీటీడీ లడ్లు వెళ్ళింది. దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం, తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఇట్స్ ఫండమెంటల్ రైట్ ఇది. దీంట్లో ఒక నిందించట్ల వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది? ఈ టీటీడీ బోర్డును మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్ కి. మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. ఈ ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం. అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించే వాళ్ళం మేమందరం. దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఛాలెంజ్ ను కేటీఆర్ స్వీకరించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణలు తప్పైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఓపెన్ ఛాలెంజ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పిన, అది ఎవరో తెలియదు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు 1988లో చెప్పిన సెక్షన్ 7, 11, 13 3 చదివి వినిపించిన. ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగినా, 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది. ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాను నేను చూసిన. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి, ఫైల్స్ ఆయన ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు, ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది
ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో, మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరితెగింపు మంచిది కాదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో యువకులు ఆందోళన చేపట్టారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్ కు తరలించారు. మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై ధ్వజమెత్తారు. కేసీఆర్ వద్దంటున్నా ప్రతిపక్ష నేత హోదా హరీష్ రావుకు దక్కుతుందేమోనని కేటీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ పదవి కోసం కేటీఆర్ కూడా పోటీ పడుతున్నారని వివరించారు. కుటుంబ గొడవలతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు కేటీఆర్ దోపిడీ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని కోమిటిరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అప్రదిష్ట పాలు చేసిన సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ కు రైట్ హ్యాండ్ అని ఆరోపించారు. కేటీఆర్ చిన్నపిల్లాడేం కాదని ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. అమృత్ టెండర్లకు సంబంధించి 8,888 కోట్లు మంజూరైనట్లు కేటీఆర్ వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే తన బినామీ అయిన సత్యం రామలింగరాజు కుమారుడికి చెందిన ఓ సంస్థకు కేటీఆర్ టెండర్లు ఇచ్చారని కోమిటిరెడ్డి ఆరోపించారు. రెండవది, మేము మా ప్రభుత్వం ఏర్పాటు కాకముందు, నేను మినిస్టర్ కాకముందే మీరు టెండర్లు పిలుచుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు టెండర్ పిలవద్దు. కోడ్ ఉన్నప్పుడు ఈయన మనసులో గజా కన్స్ట్రక్షన్ అని సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ 10 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళు జైల్లో ఉన్న రామలింగరాజు కొడుకును బినామీగా పెట్టి దోసుక తిని ప్రపంచంలో తెలుగువారు ఇజ్జత్ తీసిన రామలింగరాజు కొడుకు నీకు రైట్ హ్యాండ్. ఆయన గజా కన్స్ట్రక్షన్, ఆయన కాంట్రాక్టర్ కానే కాదు, వారి పేరు మీద కంపెనీ పెట్టి ఆయనకో ప్యాకేజు, మిగతా ఇద్దరికో ప్యాకేజీలు ఇచ్చి మొత్తం 3,300 కోట్లే కేంద్ర ప్రభుత్వం మనకు అమృత్ 2లో ఇచ్చింది. మీ మినిస్టర్ చూస్తే దోచుకున్న కంపెనీ దేశానికి ద్రోహం చేసి ప్రపంచంలో ఎంతోమంది మోసం చేసి గజా కన్స్ట్రక్షన్ పేరు పెట్టి చూసుకున్న ఈ టెండర్ ఏదైతే 3.9 4.3% ఎక్సెస్, అది ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళా పారదర్శకంగా టెండర్ పిలిచి 2.4%కు కొత్త కంపెనీలు రావడం జరిగింది. అన్నీ తెలిసి కూడా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నంటే, కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినావు, నువ్వు చిన్నపిల్లని కాదు, 10 ఏళ్ళు మినిస్టర్గా పనిచేసినావు, కేంద్రం నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు ఒక పేపర్ తీసుకురా, పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. నువ్వు ఏదో మాట్లాడాలి, నీకు నీ బావకు ప్రతిపక్ష నాయకుల విషయంలో కొట్లాటలు జరుగుతున్నాయి, మీ నాయనేమో ప్రతిపక్ష నాయకుడు వద్దంటున్నాడు, నాకు కావాలి నువ్వు అంటున్నావు, ఆయనకు కావాలి ఆయన అంటున్నారు. ఒకవేళ ప్రభాకర్ హైదరాబాద్కి వస్తానికి తయారైతే ఒకసారి మీ బావపై రావద్దని ఆయన దండం పెట్టి కాలు పెట్టి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ఆయన వచ్చి బయట అప్రూవర్గా మారిపోతే అందరు జైల్లోకి పోతారు. మళ్ళీ ఈయన కేటీఆర్ పై రావద్దని మళ్ళీ బతిరాడొచ్చిండు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడితే నీకు అర్థమవుతలేదు. మేము వచ్చి 9 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడ్, 6 నెలల్లో ఇవాళ 18,000 కోట్ల రుణమాఫీ చేసి 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి
మహిళలకు ఉచితంగా బస్సు ఎక్కించి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే అది ఓర్వలేక 16 సీట్లలో 9 సీట్లు మూడో ప్లేసు, 7 సీట్లలో డివైడ్ పోయి 10 ఏళ్ళు రాజ్యమైన సిగ్గుండాలి మీకు. 2018లో మీకు 88 సీట్లు వస్తే 3 నెలలు ఎలక్షన్ జరిగితే నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ ఇచ్చి పైసా ఖర్చు పెట్టకుండా 3 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి అని మండిపడ్డారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఘోరమైన పాపం చేశారని దుయ్యబట్టారు. ఇంత జరిగినా నీ ముఖంలో కొద్దిగానైనా బాధ ఉందా జగన్? అయ్యో ఎంత పాపం జరిగిందని ఒక్కసారైనా అనిపించిందా అని ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఆలయాలు కూల్చేశారని, రామతీర్థంలో రావుల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పట్టాభి పేర్కొన్నారు. ఘోరమైన పాపం జరిగితే చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క హిందువు ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి, స్వామి క్షమించండి స్వామి, జరగరాని ఘోరం జరిగిపోయింది, ఎంతో భక్తిభావంతో మీకు నైవేద్యంగా అందించినటువంటి ప్రసాదంలో, భక్తులకు అందించినటువంటి ప్రసాదంలో ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి పాపం వల్ల అది కలుషితమైంది. యానిమల్ ఫ్యాట్, జంతు పదార్థాలతో అది కలుషితమైంది. ఘోరమైనటువంటి పాపం జరిగింది స్వామి, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక కరుడు గట్టినటువంటి హిందూ ద్రోహి, హిందూ ద్వేషి చేసినటువంటి పాపానికి. ఈ రోజున దేశ దేశాలలో ఎంతో పవిత్రంగా భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా మనం జీవితంలో ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించినటువంటి ఒక వార్త ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా తేటతెల్లమైంది. స్వామివారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్. నిజంగా ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది మనందరికీ. ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకొచ్చి బుకాయిస్తూ ఉన్నాడు, చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావా? ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి, ఇది కామన్గా జరిగేటటువంటి పని. అంత క్యాజువల్గా మాట్లాడతావా? కొద్దిగా అన్నా నీ ముఖంలో బాధ అనేది ఏమన్నా చూసావా? ఆ రోజున ఒక్క శాతమైనా నీ ముఖంలో అయ్యో ఇంత చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ది కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదన్నారు. చెడ్డ పేరు తెచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు, చీకొడుతున్నారని రోజా వ్యాఖ్యానించారు. పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే.
కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నా. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించారు.